తెలంగాణలో రాజకీయాలు ఇప్పుడు చాలా వాడివేడిగా సాగుతూ ఉన్నాయి. దీని మీద మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ నాయకులు మన గోనె ప్రకాశ్రావు గారు ఉన్నారు. మీ యోయో ద్వారా 2 చేతులు పెట్టి దండం చెప్తున్నా. రాజశేఖర రెడ్డి పీరియడ్లో తప్పు చేయలేదు. అలాగే 2014 నుంచి 18 తప్పు చేసిండ్రు. టీఆర్ఎస్ 18 నుంచి 23 తప్పు చేసిండ్రు. కేటీఆర్ గారిని నేను అప్రిషియేట్ చేస్తున్నా. సిగ్గు లజ్జ ఉందా నీకు? చట్టానికి వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళే తీసుకొని పార్టీ పెట్టినావు కదా. ఇలా పోచారం శ్రీనివాసరెడ్డి గారు స్పీకర్గా 5 ఏళ్ళు మిస్యూజ్ చేసిండు, చెబ్రాస్ పని చేసిండు, బూట్ పాలిష్ చేసిండు. అటువంటి వాడు ఇవాళ వచ్చి నేను ఏదైతుందో రైతుల కోసం చేరినా నాకేం ఆశ లేదంటున్నావు. నువ్వు ఇలా రైతుల కోసం వచ్చినావా? నీ కొడుకు కోసం వచ్చినావు. కాంగ్రెస్ 7 మంది చేర్చిన సంఘటన ఏందనేది కేటీఆర్ అడుగుతున్నాను. నేనెవడు ఎక్కడయా గొట్టంగా? నీ నాయనైతే రాడు. నేనెవడు అడుగుతాడు అక్కడ? ఈ ప్రభుత్వం పోదు 5 సంవత్సరాలు ఏం పీకలేవు నువ్వు. నీ దగ్గర 13 కాపాడుకుంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో రాజకీయాలు ఇప్పుడు చాలా వాడివేడిగా సాగుతూ ఉన్నాయి. ఒకవైపు విద్యార్థులంతా కలిసి ఆ డిఎస్సి విషయంలో కావచ్చు, అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇలాంటి ఈ ఎగ్జామ్స్ విషయంలో కావచ్చు ఉన్నటువంటి పోస్టులు కూడా భర్తీ చేయమని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. గత 20 రోజులుగా కూడా ఈ కార్యక్రమం చాలా ఉరుతులుగిస్తూ ముందుకు పోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే నిన్న కేటీఆర్ గారు వాళ్ళ బృందం ఎవరైతే హరీష్ రావు గారు కావచ్చు, సురేష్ రెడ్డి గారు కావచ్చు ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీలో ఈ పార్టీ ఫిరాయింపుల దాని మీద కూడా ప్రెస్ మీట్ పెట్టి మీడియా మిత్రులతో అందరితో కూడా మాట్లాడడం జరిగింది. అయితే మా హయాంలో ఫిరాయింపులు కాదు, విలీనం చేసుకున్నామని చెప్పేసి కేటీఆర్ గారు నిన్న స్టేట్మెంట్ ఇస్తూ ప్రెస్ మీట్ పెట్టారు. సో నిజంగానే మరి తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్నటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో, ఏదైతే కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్యేలందరినీ కూడా తన పార్టీలో జాయిన్ చేసుకుంటూ ఒక కొత్త రాజకీయానికి తెరలేపినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దీని మీద మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ నాయకులు మన గోనె ప్రకాశ్రావు గారు ఉన్నారు. అలాగే ఆయన తెలంగాణ రాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి అప్పుడు టీఎస్ఆర్టీసీకి చైర్మన్గా కూడా వ్యవహరించారు. ఆయనతో మాట్లాడదాం, అనేక విషయాలు తెలుసుకుందాం. ఎందుకంటే ఇది చాలా దుమారం లేపుతున్నటువంటి అంశం కాబట్టి సార్ని అడిగి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. అన్న నమస్కారం. సార్, ఏంటి కేటీఆర్ గారు కొత్తగా స్టార్ట్ చేశారు ఇప్పుడు? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అప్పుడు 13 మంది 12 మంది ఎమ్మెల్యేలని తీసుకుని సిఎల్పి విలీనం చేసుకున్నటువంటి కార్యక్రమం చేశారు. ఇప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఇంటికెళ్ళి మరీ ఆహ్వానిస్తూ వాళ్ళని పార్టీలో తీసుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సో దీని మీద కేటీఆర్ గారు చాలా ఘాటుగా స్పందించారు. మేము ఆ హయాంలో విలీనం చేసుకోలేదు, కేవలం ఫిరాయింపులు చేయలేదు, విలీనం మాత్రమే చేసుకున్నామని చెప్పేసి అంటున్నారు. సార్ దీని మీద ఏం సమాధానం చెప్తారు? కేసీఆర్ గారు 2001లో పార్టీ పెట్టినప్పుడు కేటీఆర్ గారు అమెరికాలో ఉన్నారు, కవిత అమెరికాలో ఉన్నారు. ఆయన ఎమ్మెల్యే పదవికి, డిప్యూటీ స్పీకర్కు, పార్టీ సభ్యత్వానికి రాజీనామా ఇచ్చాడు. ఆ వెంటనే పాపారావు గారిని కాంగ్రెస్ పార్టీ నుంచి సిరిసిల్ల నుంచి ఎన్నికాడు. అప్పటికి 2-3 సార్లు ఓడిపోయాడు. తర్వాత ఓడిపోయాడు టీఆర్ఎస్ గుర్తు మీద, అంతకుముందు ఓడిపోయాడు. టాల్ పర్సనాలిటీ, డిసిఎంఏ చైర్మన్, మండల్ ప్రెసిడెంట్, సమితి ప్రెసిడెంటు, డైరెక్ట్ 81, సర్పంచ్ 3 టర్ములు వాళ్ళ విలేజ్కు. తో అతను కాంగ్రెస్ పార్టీ ఆయన ఒక్కడు కాదు కదా. అప్పుడు 99లో ఎన్నికైంది 90 మంది కదా. 90 మంది, అవును. మరి ఆ ఒక్కరిని చేర్చుకున్నాడు. మరి అప్పుడు రాజీనామా ఇవ్వలే కదా ఆయన. నీ నాయన రాజీనామా ఇచ్చిండు, నువ్వు అమెరికాలో ఉన్నావు. ఒకే ఎమ్మెల్యే నీ తండ్రితో వచ్చాడు, ఓన్లీ 1 ఎమ్మెల్యే. అప్పటి వరకు 6 నెలలు ఊరించాడు. ఇగో చూడు, అగజూడు, 30 మంది 40 మంది 50 మంది ఎమ్మెల్యేలు మొత్తము హైదరాబాద్ కార్పొరేషన్ కైవసం చేసుకుంటాము అని చివరకు పార్టీ పెడితే వచ్చింది ఒకే ఒక్కడు, లింగం లిట్టుకున్నట్టు. ఈయన రాజీనామా ఇచ్చిండు, ఆయన ఇయ్యలే. అంటే కాంగ్రెస్ అప్పటికే చట్టం వచ్చింది కదా, 85 రాజీవ్ గాంధీ తెచ్చిండు కదా. 1/3 2/3 వాజ్పేయి గారు చేసిండ్రు. అది మరి ఫిరాయింపు చట్టంలో తీసుకున్నట్ట, మీరు ఎవరిని తీసుకున్నట్టు? నరేంద్ర గారు కూడా 99లో టీడీపీ అలయన్స్గా ఎంపీగా ఒకటేసారి ఎన్నికయ్యాడు. ఆయన
ఓన్లీ 1 టైం మంత్రి కూడా అయ్యాడు అనుకోండి, కేంద్రంలో మంత్రి అయ్యాడు, యూపీఏ ప్రభుత్వంలో. సెకండ్ టైం మళ్ళీ ఎలక్ట్ అయ్యాడు ఎలయన్స్లో. బట్ 99 ఫస్ట్ టైం ఎలక్ట్ అయ్యాడు టీడీపీ ఎలయన్స్, రెండోసారి కాంగ్రెస్ ఎలయన్స్ టీఆర్ఎస్తో పొత్తులో భాగంగా సిపిఐ. తో అతను కూడా పార్టీ పెట్టి అతను రవీంద్రనాథ్ రెడ్డి గారని 3 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు అలంపూర్. ఇప్పుడు రిజర్వ్ అయిపోయింది 2009లో. మరి ఆ ఇద్దరు కూడా రాజీనామా ఇవ్వలేదే బీజేపీ పార్టీకి, ఈయన శాసనసభ్యుని కానీ ఎందుకు ఇవ్వలే? అంటే నువ్వు పార్టీ మారిన వాళ్ళను చట్టానికి వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళే తీసుకొని పార్టీ పెట్టినావు కదా, అది మర్చిపోతే ఎట్లా? ఈరోజు 67 సంఘటన చెప్తున్నాడు 1967. మరి అప్పుడు పార్టీ మార్పిడి లేదయ్యా, అప్పటికే ఉభయ కమ్యూనిస్టులు విడిపోయినాయి. 77లో మొరార్జీ దేశాయిని దించేసి చరణ్ సింగ్ ప్రధాని అయ్యాడు. తర్వాత చంద్రశేఖర్ గారిని 89లో 89లో విపి సింగ్ గారిని దించేసి చంద్రశేఖర్ గారు అయ్యారు. ఇట్లా పలు పార్టీలు, కొన్ని వందల పార్టీలు. చరణ్ సింగ్ లాంటి వాడు కాంగ్రెస్ పార్టీలో ఉండి బయటకు వచ్చిండు, గౌతులచ్చన్నలు అంటే ఉన్నోళ్ళు బయటకు వచ్చిండ్రు, ఉభయ కమ్యూనిస్టులు విడిపోయినాయి. అప్పుడు ఈ పార్టీ మార్పుడు బిల్లు లేదు, చట్టం లేదు. నువ్వేదో 1967 కాంగ్రెస్ మొదటిసారికి తెచ్చింది, ఓ గయారాముని తెచ్చింది, ఒరినీయమ్మ ఏది కొండను దవ్వి ఎలుకని తెచ్చినట్టుగా, నువ్వు చిట్టెలుకని తెచ్చినట్టుగా నువ్వేదో పిట్టకథ చెప్తున్నావు ఇంగ్లీష్లో. నీకు ఒక్కరికి ఇంగ్లీష్ వస్తుంది, ఇంకోరికి రాదా? సిగ్గు లజ్జ లేదు నీకు ఏదైతుందో. 2000 కోట్లు నువ్వు పార్టీ పెట్టినావు, రైట్, ఓకే. వాళ్ళు రాజీనామా ఇవ్వలేదు. 2004లో నువ్వు ఎన్నికైండు, 26 మంది అయిండు. 26 మందిలో ఏమంటాడు? అప్పుడు కాంగ్రెస్ మమ్మల్ని చీల్చిందో అంటున్నాడు, మమ్మల్ని ఇబ్బంది పెట్టిందో అంటుండు. ఒక అప్లికేషన్ చూపగా 2004లో 26 మంది ఎన్నికైతే 10 మంది మీతో డిఫర్ అయ్యారు. 10 మెంబర్స్ ఎమ్మెల్యేస్ డిఫర్ అయ్యారు. డిఫర్ అయ్యి వాళ్ళు ఏం చేసిండ్రు? కౌన్సిల్ 85లో రద్దయింది, లెజిస్లేటివ్ కౌన్సిల్ రామారావు గారు రద్దు చేసిండ్రు. ఎప్పుడు రివైవ్ అయింది? 2007లో రివైవ్ అయింది, 15-22 సంవత్సరాల తర్వాత. అప్పుడు 90 అసెంబ్లీ స్థానాలకు, ఎమ్మెల్సీలకు 90 ఎన్నికలు జరిగినాయి. స్థానిక సంస్థల ఎన్నికలు 31, అసెంబ్లీ నుంచి 30, గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ 7, టీచర్సు నామినేటెడ్ 11. ఈ విధంగా ఏదైతుందో 90 హౌస్ను ఫిల్ చేశారు. దాంట్లో 294 మంది 31 మంది ఎమ్మెల్యేస్లు ఎన్నుకోవాలి, ఎమ్మెల్సీలను. ఒక ఎమ్మెల్సీ కావాలంటే అప్పుడు 10 మంది సంతకం పెట్టాలి, 10 మంది ఓటు రావాలి. ఈ 10 మంది నీ టీఆర్ఎస్ నుంచి ఎవరైతే నీతో డిఫర్ అయినరో, అభిప్రాయ భేదం వచ్చిందో, వాళ్ళందరూ జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అని ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్కు వాళ్ళు సంతకాలు పెట్టారు. పెట్టి ఆ అభ్యర్థిని గెలిపించారు. బట్ వాళ్ళను కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు చేర్చుకోలేదు, మేము చేరినామని చెప్పలేదు, గాంధీ భవన్ మెట్లెక్కలేదు, కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ అటెండ్ కాలేదు. మీరు కప్పిండ్రు కదా కండువాలు కప్పలేదు, ఫ్లెక్సీలు పెట్టలేదు, అభివృద్ధి అనలేదు, బంగారు తెలంగాణ, రాజశేఖర రెడ్డి ఇంద్రుడు చంద్రుడు అని వాళ్ళు చెప్పలే. వాళ్ళను డిస్క్వాలిఫై చేసి 2007లో నీ పక్కకు కూర్చున్న నిన్న సురేష్ రెడ్డి గారు స్పీకర్, అవును, ఆయనకు మీరు అప్లికేషన్ ఇచ్చిండు. మీ నాయన అంటే మీ శాసనసభ పక్షము, దానిలో హరీష్ రావు కావచ్చు, విజయరామరావు కావచ్చు, రాజేందర్ కావచ్చు, ఇంకెవరు వగైరా. అప్పుడు డిస్క్వాలిఫై చేయడానికి ఏదైతుందో ఇచ్చినప్పుడు హియరింగ్ స్టార్ట్ చేసిండు స్పీకర్గా. ఏది కోర్టులో మనం పెడితే ఎట్లయితే చేస్తారో దాదాపు 18 సార్లు పిలిచిండు. 36వ రోజు స్టార్ట్ చేసిండు హియరింగ్. వీళ్ళ అడ్వకేట్ రామకృష్ణారెడ్డి గారని అడ్వకేట్ జనరల్ అయ్యాడు టీఆర్ఎస్ పీరియడ్లో. జంధ్యాల శంకర్ అని వీళ్ళ తరఫున, ఎవరి తరఫున? ఈ రెబల్స్ తరఫున ఆర్గ్యుమెంట్స్ నడిచినాయి. వీళ్ళు పోస్ట్పోన్ అడిగారు, రామకృష్ణారెడ్డి గారిది మీరు కావాలంటే తీసుకోండి, జంధ్యాల శంకర్ గారు తీసుకోండి. చివరికి ఏదైతుందో ఒక సందర్భంలో డిస్క్వాలిఫై చేయడానికి నిర్ణయించుకున్నాడు. కొందరు తెలిసిండు, ఒక 4-5 వచ్చి రాజీనామా ఇచ్చి 4-5 డిస్క్వాలిఫై అయ్యారు. అనర్హత వేటు పడ్డది. అది ఎన్నికల ముందు, ఆల్మోస్ట్ ఆల్ షెడ్యూల్ 2 months బిఫోర్. బట్ ఎక్కడ చేరింది అప్పుడు? ఎప్పుడు చేర్చుకున్నారు చెప్పండి? ఎక్కడన్నా ఒక్క స్టేట్మెంట్? వాళ్ళు గాంధీ భవన్ మెట్లెక్కినా, సిఎల్పి కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ అటెండ్ అయినరా, ఎక్కడన్నా మేము కాంగ్రెస్లో వెలిచిన అభివృద్ధి కోరిని కండు వేసుకున్నారా? దానికి దీనికి పోలిక ఎక్కడిది? రైట్, ఓకే. కానీ 2014 నుంచి 18 తెలంగాణ వచ్చిన తర్వాత 21 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఒకరు ఇండిపెండెంట్ మాధవ్ రెడ్డి 22 అయ్యారు. జానారెడ్డి గారు ఫ్లోర్ లీడర్, అపోజిషన్ లీడర్. 7 శాసనసభ్యులను మీరు తీసుకున్నారు. ఒకరు భాస్కర్ రావు ఆఫ్ మిర్యాలగూడ,
అజయ్ ఆఫ్ ఖమ్మం, రెడ్డి నాయక్ ఆఫ్ డోర్నకల్, అండ్ మన రాజేంద్ర రెడ్డి నారాయణపేట్ రాజేంద్ర రెడ్డి ఆయనే మొన్న ఓడిపోయాడు చూడండి, రెండోసారి అయ్యాడు మళ్ళీ టీఆర్ఎస్ నుంచి. తర్వాత యాదవ్ ఆఫ్ చెవెల్ల, 5 ఇంకా అదర్స్ ఎవరు 2, 7 ఎమ్మెల్యేలను తీసుకుంటే డిస్క్వాలిఫై చేయమని ప్రతిపక్ష నాయకునిగా జానారెడ్డి గారు అండ్ రామ్మోహన్ రెడ్డి గారు పరిగి ఎమ్మెల్యే వీళ్ళందరూ ఇస్తే విప్పు తో ఎవరి మీద యాక్షన్ తీసుకోలేను. ఎప్పటి నుంచి? 14 నుంచి 18 వరకు. ఏమంటుండే నిన్న? ఇద్దరు ఒక సిపిఐ శాసనసభ్యుని చేర్చుకున్నాము, 2 బిఎస్పీని చేర్చుకున్నాము, 2 ఇంద్రకరణ్ రెడ్డి చేర్చుకున్నాము, మంత్రి ఇచ్చినాము. మేము అభ్యంతరం పెట్టడం లేదు దానికి. యు ఆర్ కరెక్ట్. 2 చేర్చుకున్నావు పార్టీని వాళ్ళు అజ్జేయకున్నా, మాయావతిని అడగకున్నా కూడా, కోనప్ప గారిని. బట్ ఇది జరిగింది 2014 సంఘటన. నువ్వు చెప్పేది ఏం చెప్తున్నావు? 2018 నుంచి 23 మేము విలీనం ఏదైతుందో అంటే మేము మెర్జ్ 2/3 సిగ్గు లజ్జా ఉందా నీకు? ఎవరైతే విడతల వారికి చేరినరో, విడతల వారి 2018 నుంచి 23 బట్టి గారు, అది విడతల వారి చేరిన వాళ్ళ మీద డిస్క్వాలిఫై చేయమని సుధీర్ రెడ్డి గారు అప్పటి వరకు చేరలే, లోకసభ ఎన్నిక కాలే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సబితా ఇంద్రారెడ్డి గారు, వీళ్ళంతా ఏదైతుందో పోడం వీరయ్య గారు, బట్టి గారు గాంధీ స్టాచ్యూ లోపల పర్మిషన్ ఇవ్వకపోతే ఫుట్పాత్ మీద అసెంబ్లీ ముందు వచ్చి వాళ్ళని డిస్క్వాలిఫై చేయమని ఏదైతుందో ధర్నాలు చేశారు, కోర్టుకు పోయినారు. బట్ నిర్ణయం చేయలే. విడతల వారి 8 నెలల పీరియడ్లో జరిగిన డేట్స్తో ఇదివరకు నేను డాక్యుమెంట్ కూడా మీకు చూపెట్టాను మీ స్టూడియోలో. 8 నెలలలో విడతల వారు చేరలే వాళ్ళను ఒకసారి చేరినట్టుగా 2/3 అని నువ్వు తీసుకున్నావు. ఏది 19 మందిలో 13 మందిని తీసుకున్నావు, 12 మంది 13. బట్ దస్ ఈజ్ నాట్ ద ప్రొసీజర్. డిస్క్వాలిఫై చేయమని పిటిషనర్ అక్కడ చేయలేదు. ఎవరైతే డిస్క్వాలిఫై చేయమని ధర్నా చేసినో వాళ్ళు తీసుకొని సబితాని మళ్ళీ మంత్రి చేసినావు. దానికి దీనికి పోలిక ఎక్కడ? 2/3 ఎప్పుడైనరు? 8 నెలల తర్వాత అయినరు. విడతల వారి ఒక్కొక్కరు చేరింది. మహారాష్ట్రలో జరగలేదే, మొన్న దళ బదులైంది. ఎట్ ఏ టైం జరిగింది కదా. ఇలా కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదొచ్చారు, వాళ్ళందరూ ఎమ్మెల్యేలకు రాజీనామా చేసిండు కదా, మధ్యప్రదేశ్లో రాజీనామా చేసిండు కదా. ఎక్కడైనా ఉన్న ప్రభుత్వానికి చీలికను తక్కువ, ప్రభుత్వం ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి చీలిక చేస్తారు. కానీ ఇక్కడ ప్రభుత్వం ఉండగా ప్రతిపక్షాలు చీల్చారు. మళ్ళీ పైన నుంచి ఏమైనా అడిగితే ఫిరాయింపుల చట్టం తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ లేదు అని వీళ్ళు మాట్లాడారు. ఎప్పుడు వచ్చింది సార్? 85లో వచ్చింది. నువ్వు 67 గయారాం చెప్తున్నావు. అవును, గయారాం అప్పటిదే, అనుమానం లేదు. భజన్లాల్ అయితే 77లో జనతా ప్రభుత్వము ముఖ్యమంత్రి అయ్యాడు. 9 రాష్ట్రాలు ప్రభుత్వాలు రద్దు చేసింది ఇందిరాగాంధీ ఓడిపోయిన తర్వాత. మొరజీ దేశాయ్ వచ్చి భజన్లాల్ ముఖ్యమంత్రి అయ్యాడు. 80లో మళ్ళీ ఇందిరాగాంధీ మధ్యంతర ఎన్నికల్లో అబ్సల్యూట్ మెజార్టీ వచ్చింది. మళ్ళీ ఆమె డిజాల్వ్ చేసింది అన్ని రాష్ట్రాలు. అప్పుడు ఏమైందంటే హర్యానాలో భజన్లాల్ ఎంటైర్ ఎమ్మెల్యేస్ను 90 ఎమ్మెల్యేలు అంటే ఆయన ఎంబడి 55 ఎంతో మంది ఉండ్రి, అందరినీ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చాడు. ప్రభుత్వాన్నే కాంగ్రెస్లో తీసుకొచ్చి డిజాల్వ్ కాకుండా ఆయన ముఖ్యమంత్రి ఎప్పటి వరకు ఉన్నాడు? 82 మే వరకు ఉన్నాడు. 5 సంవత్సరాలు పరిపాలించాడు. అప్పుడు భజన్లాల్ కూడా గయారాం ఉన్నారు. ఇప్పుడు దేవిలాల్ నెక్కొచ్చి మళ్ళీ భజన్లాలే ముఖ్యమంత్రి అయ్యాడు. తో దాన్ని నువ్వు కంపేర్ చేస్తున్నావు. కానీ పార్టీ మార్పుడు బిల్లు ఏదైతుందో వచ్చింది 85లో. నీ పార్టీ పెట్టింది 2001లో. పాపారావును నువ్వు కాంగ్రెస్ ఒక్కనే ఒక శాసనసభ్యు తీసుకొని రాజీనామా ఇయ్యలే. అది చట్ట వ్యతిరేకమా కాదా? నరేంద్ర గారిది బీజేపీ పార్టీ వ్యతిరేకమా కాదా? ఎమ్మెల్యేది అప్పుడు 7-8 మంది ఉంటారు ఎమ్మెల్యేలు. టీడీపీ ఎలయన్స్లో గెలిచారు. 99లో టీడీపీ ఎలయన్స్. ఇది 2001లో డిఫర్ అయ్యాడు. నేను అనుకుంటా 8-9 మంది 12 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. దాంట్లో సాగర్రావు గారు ఉండ్రి, ఇక్కడ రాజేశ్వరరావు రంగలు ఉండ్రి, తో ఆంధ్ర నుంచి కూడా ఉండ్రి. తో దాంట్లో నువ్వు ఒక రవీంద్రనాథ్ రెడ్డి చేయలేదు. తో నువ్వు వితండవాదం చేస్తున్నావు. ఇది తప్పు. 1 శ్రీనివాస యాదవ్ ఎవరో అడిగారు, వాళ్ళ మీద ఇరిటేట్ అయ్యాడు. ఆయన రాజీనామా ఇచ్చిండంటాడు. శ్రీనివాస యాదవ్ ఎక్కడ రాజీనామా ఇచ్చిండే? ఒక్కడే అతను అనౌన్స్ చేసిండు టీవీలో, రాజీనామా పంపిండని. గవర్నర్ కూడా మిస్గైడ్ ఇవాళ కేశవరావు వచ్చి పార్టీలో చేరండి, పార్టీలో కాంగ్రెస్లో ఆయనే గవర్నర్ పోయి చెప్పిండు రాజీనామా ఇచ్చిండు, స్పీకర్ యాక్సెప్ట్ చేసిండు. ప్రమాణ స్వీకారం ఆబ్జెక్షన్ చేసిండు నరసింహన్. అతను టీడీపీ అభ్యర్థి, అతన్ని మంత్రివర్గంలో ఎట్లా నువ్వు ప్రమాణ స్వీకారం చేస్తావని క్యాజువల్గా అడిగితే, లే ఆల్రెడీ సెండ్ ఎ రిజిగ్నేషన్
టు స్పీకర్ ఈ యాక్సెప్టెడ్ అని చెప్పిండు. కానీ ఆయన వెరిఫై చేసుకోవాలి గవర్నర్, చేసుకోవాలి. ఆంధ్రలో కూడా అట్లా జరిగింది, అదంతా మనం లెంతీ అవుతుంది అనుకోండి. బట్ అది రాజ్యాంగానికి వ్యతిరేకమా కాదా? ఎవరైతే శ్రీనివాస యాదవ్ మంత్రివర్గంలో అయిన తర్వాత అప్పుడు ఫ్లోర్ లీడర్ ఎవరు? దయాకర్ రావు, డిప్యూటీ లీడర్ రేవంత్ రెడ్డి, పార్టీ ప్రెసిడెంట్ ఎల్ రమణ. తో వాళ్ళు పిటిషన్ ఇచ్చిండు స్పీకర్ మధుసూదనాచారి. అప్పుడు ఎంటర్టైన్ చేయలే. చివరికి కోర్టుకు పోయాను. కోర్టు తర్వాత రాజ్భవన్ పోయాను. రాజ్భవన్ వెళ్ళి దయాకర్ రావు చెప్పాడు. ఇదేలో విజువల్స్ కావాలంటే ఇప్పుడే మీకు టెలికాస్ట్ చేద్దాం. ఏమని చెప్పాడు ఆయన? నువ్వు కూడా చేరుతావని అంటే ప్రెస్ వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా, నేనా ఒక తండ్రికి తల్లికి పుట్టేది ఉంటే నేను ఆ పార్టీలో చేరాలని చెప్పిండు. అటువంటి వాడు మళ్ళీ తర్వాత వీళ్ళై చేరిన తర్వాత అందరు కలిసి ఒకసారి సంతకం పెట్టిండు. శ్రీనివాస యాదవ్ నుంచి మొదలుకొని ఇంత 2 సంవత్సరాల్లో 15 మందిలో 12 మంది చేరారు టీడీపీలు. అవును, అది 2/3 విలీనం అన్నావు. అది చెప్పలేదు అనుకోండి, టీడీపీలో చేర్పించుకున్నామని. ఆ టాపిక్ రాలే. అది 14 to 18, ఇంద్రకరణ్ రెడ్డి 14 to 18, సిపిఐ 14 to 18, కాంగ్రెస్ 7 మంది చేర్చిన సంఘటన ఏందనేది నేను కేటీఆర్ని అడుగుతున్నా. సిగ్గు లేదు నీకు? నీ పక్క కూర్చున్న సురేష్ రెడ్డి గారిని అడుగు. సురేష్ రెడ్డి కూడా ఆయన స్పీకర్ కదా, ఇద్దరు స్పీకర్ చప్రాసి బూట్ పాలిష్ చేసిండు కేటీఆర్ కు, తర్వాత సంతోష్ కు, మన కేసీఆర్ గారికి. ఎవరు? మధుసూదనాచారి కానీ పోచారం. సిగ్గు లజ్జలేదు వీళ్ళిద్దరికి. ఏ ఒక్క రోజు కూడా వీళ్ళు ఇచ్చిన పిటిషన్ కు కనీసం రిసీవ్ చేసుకున్నా ఏ ఒక్క రోజు ఒక నోటీస్ ఇష్యూ చేయలే. 5 సంవత్సరాలు దాటేసిండు. 4.5 సంవత్సరాలు ఎవరు? మధుసూదనాచారి. 5 సంవత్సరాలు పోచారం శ్రీనివాసరెడ్డి. 5 years. ఈరోజు సిగ్గులేక అదే పోచారం శ్రీనివాసరెడ్డి ప్రతిపక్ష హోదా లేకుండా ఒక దళిత నాయకుడిని అన్యాయం చేసి గొంతుక కోసి చట్టం తెలిసిండి అటువంటి వాడు ఇవాళ వచ్చి నేను ఏదైతుందో రైతుల కోసం చేరినా నాకేం ఆశ లేదంటున్నావు. సిగ్గు లేదా? రాజీనామా చేయి. వేరే ఎమ్మెల్యేలేదు కాదు. ఇలా పోచారం శ్రీనివాసరెడ్డి గారు స్పీకర్గా 5 ఏళ్ళు మిస్యూజ్ చేసిండు, చెబ్రాస్ పని చేసిండు, బూట్ పాలిష్ చేసిండు. అటువంటి వాడు ఇవాళ వచ్చి నీతులు వల్లిస్తూ ఉంటే వేరే ఎమ్మెల్యేలేదు పక్కకు పెట్టండి. దట్ ఈజ్ అదర్ థింగ్స్. బట్ పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఏమైనా విలువలు ఉంటే చావుకు వచ్చినావు, దగ్గరకు వచ్చినావు, రాజీనామా చేయి. ఎలక్షన్ కొట్టాడు, దమ్ము కాలేజీ ఉంటా కొట్టాడు. నీవు ఇలా రైతుల కోసం వచ్చినావా? నీ కొడుకు కోసం వచ్చినావు. అవసరమైతే మధ్యలో ఏదైతుందో ఈ 5 ఏళ్ళు ఉండాలని డాక్టర్లు ఏమైనా చెప్తుండేమో, రోగాలను ఏమో. చచ్చిపోతే బై ఎలక్షన్ వస్తే నాకు కొడుకన్నా టికెట్ వస్తుంది, గెలిపించుకుంటారు అనుకుంటుండేమో. కోట్లు దోచుకున్న అక్కడ ఏదైతుందో ఇసుక దండాల. అటువంటి వాడు ఈరోజు ఒక దళిత నాయకుడిని ప్రతిపక్ష హోదా లేకుండా చేసిన ఘనత శ్రీనివాసరెడ్డి గారిని. అటువంటిది ఏదైతుందో ఏమీ లేకుండా ఎప్పుడు ఆయారాం గయారాం అంటారు. అది నాయన కమ్యూనిస్ట్ వాళ్ళు విడిపోయినరా ఎప్పటి వరకు? ప్రధానమంత్రులు చేంజ్ అయినరు. జార్జ్ ఫెర్నాండెస్ మొరార్జీ క్యాబినెట్లో ఉన్నాడు, మొరార్జీ గారి క్యాబినెట్లో. నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టారు చరణ్ సింగ్ అండ్ కాంగ్రెస్ వాళ్ళు కలిపి పార్లమెంట్లో 79లో. 1 hour 45 minutes జార్జ్ ఫెర్నాండెస్ అనర్గళంగా మాట్లాడగలుగుతాడు. అతను ఒక మొరార్జీ గారిని సపోర్ట్ చేస్తూ అయితే కేంద్ర మంత్రిగా మొరార్జీ గారికి సపోర్ట్ చేసాడు. తెల్లారి చరణ్ సింగ్ ప్రైమ్ మినిస్టర్ అయిందండి. నెక్స్ట్ డే ఆ క్యాబినెట్లో అయ్యాడు, మంత్రి అయిందండి. అప్పుడు చట్టం లేదు. ఎవరు ఏ పార్టీలైనా మారచ్చు, పార్టీని చీల్చవచ్చు. 1, 2, 1/3, 2/3, ఒక్కలా మొత్తమా? ఇది కౌంటే కాదు. భజన్ లాల్ నువ్వు హర్యానా ఏదైతే చెప్పినవో, గయారాం అనేది 67, 77లో భజన్ లాల్ గారు మొత్తం ప్రభుత్వాన్ని, జనతా ప్రభుత్వాన్ని కాంగ్రెస్లో విలీనం చేసాడు. అంటే జనతా శాసనసభ్యులు, ఎంటైర్ శాసనసభ్యులు ఒక 4-5 మిగిలినప్పుడు ఆ ప్రభుత్వాన్ని కాంగ్రెస్గా ప్రభుత్వంగా మళ్ళీ ప్రమాణ స్వీకారం చేశాడు. ఏది రాజీనామా చేసి మళ్ళీ ఎన్నుకొని కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీగా ఎన్నుకోబడి మళ్ళీ ప్రమాణ స్వీకారం చేశాడు. 82లో ఎన్నికైతే మళ్ళా నెక్ టు నెక్లో మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు. సెకండ్ టైం ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన ఒకటే ఎమ్మెల్యే బనియా, అతను వైశ్యుడు. ఆయన ఎంబడి ఒక ఎమ్మెల్యే లేడు. బట్ ఎమ్మెల్యే అయిన తర్వాత అంత బలవంతుడిగా తయారయ్యాడు. తర్వాత కేంద్ర మంత్రి కూడా అయ్యాడు. అటువంటిది ఈరోజు కేటీఆర్ ఏదైతుందో, యాక్చువల్గా నేను
మెడికల్ టెస్ట్ మీకు 15 రోజుల నుంచి పెట్టున్నాను తెలుసు. అవును. కానీ ఇది ఎవ్వరు కాంగ్రెస్ నాయకులు కానీ 14 నుంచి 18 ఏం జరిగింది, 2001 ఏం జరిగింది, 2007 ఏదైతుందో వాళ్ళు ఎప్పుడు పార్టీలో చేరలేదనేది ఏ ఒక్క నాయకుడు గాంధీ భవన్ నుంచి స్పోక్స్మెన్స్ కానీ, లేకపోతే పొంగులేట్ కానీ, లేకపోతే సిఎల్పి లీడర్ కానీ, ముఖ్యమంత్రులు కానీ, మంత్రులు కానీ ఏ ఒక్కరు మాట్లాడలేదు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి మీద టెక్నికల్గా ఈ ప్రాబ్లం వస్తుంది, మనకు చేర్పించుకుంటే మనం డిస్క్వాలిఫై చేయవలసి వస్తుంది, చేయకపోతే స్పీకర్కు అప్రతిష్ట వస్తుందని రెస్పెక్ట్ ఆఫ్ చైర్కు మనం రెస్పెక్ట్ ఇవ్వాలని చేసుకోలే రాజశేఖర రెడ్డి గారు. నీ లెక్క తెలివి లెక్క కాదు, బుద్ధి లేదు నీకు. ఈరోజు ఏదైతుందో మేము రాజ్యాంగాన్ని ధిక్కరిస్తుండట రాహుల్ గాంధీ. నీవయ్యా చేసింది, మేనిఫెస్టోలో పెట్టింది కావచ్చు, కానీ దీనికి కారకులు ఎవరు? ఈరోజు పార్టీ మారడానికి నువ్వు మన ప్రభుత్వం వస్తుందని మళ్ళీ ఏదైతుందో అటు బీజేపీ వాళ్ళు మాకు టచ్లు ఉన్నారు అన్నాకనే కదా ఇదంతా జరిగింది. 64 ఉంది, బై ఎలక్షన్లో ఒకటి వచ్చింది అనుకోండి, తర్వాత వచ్చింది మొదల కంటే 5 కదా, 64 + 65 పోతే 39, 8, 47. 88 నమ్మకం లేదు కదా, మీతోటే ఉన్నారు కదా 10 ఏళ్ళు. ఒక 7-8 మంది గిట్ట క్రాస్ అయితే ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది. ఈవెన్ వాళ్ళు రిజినేషన్ పెట్టినా కూడా ఇబ్బంది అవుతుంది కదా. ఒక 10 మందితోటి రాజీనామా పెట్టించినా, 10 మంది అవుట్ ఆఫ్ గయాప్ చేసిన నువ్వు క్యాంపులు వేసుకున్నా కూడా మెజార్టీ కోల్పోయిందని నువ్వు గవర్నర్ చేస్తే, గవర్నర్ వీళ్ళు పరేడ్ చేయకపోతే ఆ 10 మంది నేను రాజీనామా చేయించినావు అనుకోండి, స్పీకర్ దగ్గరే ఇచ్చేసింది అనుకోండి డైరెక్ట్గా, ప్రభుత్వం కూలిపోతుంది కదా. ఏది ఏమైనా నీకు నిజంగానే మీకు దమ్ము కలేజా ఉంటే 13 మందిని ఇలా ఆపుకో. కానీ ఈరోజు 13 ఎమ్మెల్యేలను ఆపుకోగలిగితే నువ్వు చెప్తున్నావు. సుప్రీంకోర్టు మహారాష్ట్రన మొన్న త్రిపురలో ఒక జడ్జిమెంట్ వచ్చింది, 3 జడ్జి అంటుండు, 5 అంటుండు, డిఫరెంట్ అంటుండు. నేను దాన్ని ఎక్కడ చదవలేదు, బట్ సుప్రీంకోర్టు వచ్చింది 3 monthsలో స్పీకర్ డిస్పోజ్ చేయమని వచ్చింది. ఇప్పటి వరకు అటువంటి జడ్జిమెంట్ ఎక్కడ లేదు. స్పీకర్ ఎప్పటి వరకు అయితే డిస్పోజ్ చేయడో కోర్టుకు పోవడానికి వీల్లేదు, ఛాలెంజ్ చేయడానికి వీలు. స్పీకర్ అయితే డిస్క్వాలిఫై అయితే రిజెక్ట్, డిసిషన్ తీసుకునిగానే కోర్టుకు పోవచ్చు సభ్యుడు, అంటే ఆ పార్టీ అదర్ పార్టీ. ఇది చేయలేదు కనుక జ్యుడిషరీ పవర్స్ స్పీకర్కు ఉంటాయి. అందుకోసమే స్పీకర్స్కు చట్టంలో 2 సార్లు 3 సార్లు ఇవాళ సంతోషం. కేటీఆర్ గారిని నేను అప్రిషియేట్ చేస్తున్నా. ఏ విషయంలో? దేశ లెవెల్లో ఏదైతుందో ఒక కాంక్లేవ్ పెడతా అంటున్నాడు, ఏది ఈ చట్టాల్లో మార్పు రావాలి, ఇటువంటి జరగద్దని. సంతోషం. ఇన్ని రోజులు ఎటువైంది తీసుకున్నప్పుడు నీ తెలివి ఎటువైంది, ఇన్ని రోజులు ఎటువైంది? రైట్, నువ్వు పిలిస్తే ఎవరు రావాలి? ఎన్డీఏ పక్షం వాళ్ళు ఎవరు రారండి? యూపీ అంటే ఇండియా అనుకోండి, ఇప్పుడు ఇండియా ఆ పక్షం వాళ్ళు ఎవరు రారు. నేను ఎవడు ఎక్కడయా గొట్టంగా, నీ నాయన అయితే రాడు, నేను ఎవడు అడుగుతాడు అక్కడ? ఆయారాం గయారాం నువ్వు అన్నట్టుగా పార్టీలు ఏ అసెంబ్లీలో రిప్రజెంటేషన్ వాళ్ళు, ఈ పార్టీ ఆ పార్టీ, ఏ రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే లేని వాళ్ళు ఎక్క దుఃఖగారులు వస్తారు. ఇక నువ్వు తాగిస్తావో తినిపిస్తావో ఏదైనా దావతిస్తావో ప్రెస్లో వస్తుంది ఒరితే. నువ్వు ఎప్పుడు పెడతావో మేము కూడా అక్కడ వస్తున్నాం కదా ఢిల్లీకి, నేను కూడా వస్తాను, నేను కూడా ఒక బృందాన్ని తీసుకొని వస్తా, నీకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తా. దీన్ని చట్టాన్ని అతిక్రమించి నీచంగా 2 టర్ములో 2 స్పీకర్స్ను హియరింగ్ కూడా పిలవలేదంటే ఎంత దౌర్భాగ్యం అండి. అటువంటిది ఏదైతుందో అన్ని తప్పులు మాట్లాడతాడు, శుద్ధ అబద్ధాలు. అసలు చట్టం వచ్చింది 85, 1/3, వాజ్పేయి అప్పుడు 2/3 తెచ్చిండు, ఇంకా లొసుగులు ఉన్నాయి. దీన్ని నువ్వు ఏదైతుందో ఒక జాతీయ స్థాయిలో డిబేటబుల్ పాయింట్ చేస్తా అంటాను. నువ్వు ప్రెసిడెంట్ దగ్గర ఢిల్లీకి అన్న నీ 20 లక్షల మంది 30 లక్షల మంది మెంబర్లు ఉన్నారు కదా, నాయకులు వేరు కదా, తయారు చేస్తారు కదా, బొర్లుకుంటా పోండి, ఎవరు ఏం చేయలేరు సార్. అంటే ఇప్పుడు మరి రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేస్తా అంటున్నారు, సుప్రీంకోర్టుకి వెళ్తామన్నారు సార్. సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఉంది, మళ్ళీ ఏదైతుందో సుప్రీంకోర్టు ఆ జడ్జిమెంట్నే రిపీట్ చేయొచ్చు. టేక్ ద డిసిషన్ బిఫోర్ 3 months. ఆల్రెడీ ఇప్పుడు వీళ్ళు కంప్లైంట్ ఇచ్చాడు, ఇంకో 1.5 month జడ్జిమెంట్ వస్తుంది. టేక్ ఎ డిసిషన్. ఆల్రెడీ మేము 3 నెలలు ఇచ్చినాం కనుక ఆల్రెడీ 1.5 month అయింది, 1.5 తీసుకోమనొచ్చు. కానీ అప్పటి వరకు 13 కంటే తక్కువ ఏది ఉంటే ఈ సుప్రీంకోర్టు ఇది వచ్చే వరకు 13-14 అయిపోయారు. సపోజ్ నువ్వు 13 లోపల అయినావు అనుకో, అయినావంటే ఇక్కడ స్పీకర్ డిసిషన్ ఇచ్చేస్తాడు కదా.
ఇంకా అక్కడతో స్పీకర్ డిస్పోజ్ చేస్తాడు. అందరి సంతకాలు తీసుకొని ఇక విడుదల వాడి చేయడం అదన వరకు నువ్వు అదన వరకు 10 ఏళ్ళు అవుతుంది. నువ్వైతే బతుకోవు. నీ కొడుకేమన్నా హిమవంశం ముఖ్యమంత్రి అవుతున్నావు కానీ నువ్వు ఉన్నప్పుడైతే జడ్జిమెంట్ రాదు. ఇక మళ్ళా వన్ స్పీకర్ డిస్పోజ్ చేస్తాడు. దే క్రాస్ ఆఫ్ నీకు 13 మిగిలాయి అనుకో, నీ పరిస్థితి ఏంది? రోడ్ల మీద బొర్రలాడాలి నువ్వు. తో ఇవన్నీ ఏదైతుందో అన్ని పిట్ట కథలు చెప్పి ఈరోజు ఏదైతుందో హామీల గురించి మాట్లాడుతున్నారు. నువ్వు 2014లో ఇచ్చిన హామీలు ముఖ్యంగా 3. ప్రతి మండలానికి ఒక అద్భుతమైన 25 ఎకరాల్లో విత్ స్విమ్మింగ్ పూల్, కూలి వారి నుంచి కోటేశ్వరరావు ఒకటే రూమ్లో అన్నావు, రెసిడెన్షియల్ స్కూల్ అన్నావు, చేయలే. 2 బెడ్రూమ్ మొదటి విడత ఫస్ట్ ఫేజ్ 105 సభల్లో ఫస్ట్ ఫేజ్ 5,000 ఇండ్లు ఇస్తాను. రూరల్ కాన్స్టిట్యున్సీ అర్బన్ అప్పుడు 3.5 లక్షలే. నిజామాబాద్లో 5 లక్షలు అనౌన్స్ చేసిండు, 10,000 ఇండ్లు అన్నాడు. 16వ కాన్స్టిట్యున్సీ 10,000 అన్నాడు. అట్లే వరంగల్లో ప్రణయ్ భాస్కర్ 10,000 అన్నాడు. ఎక్కడ కట్టినవా? 3 ఎకరాలు దళితుల గిరిజనుల కన్నావు కదా, ఇయ్యలే కదా. అయిపోయింది 2014 హామీ. ఈ 3 హామీ పక్కకు జరిపినావు. 2018లో నిరుద్యోగ భృతి అన్నావు కదా, రైతు రుణమాఫీ అన్నావు కదా, ఆ 2 చేయలే కదా. విడతల వారీగా అన్నారు, అవి కూడా చేయలేదు. లేదు, నేననేది ఏంటంటే 2 నిర్దిష్టమైన హామీలు. ఈ రోజు టీఆర్ఎస్ అధికారం వచ్చిందంటే మొదటి ఆ 3 హామీలకు రెండోసారి ఈ 2 హామీలు కూడా యాడ్ అయినాయి. తో నీకు విక్టరీ వచ్చింది. 5 హామీలను నువ్వు 10 ఏళ్ళు ఉన్నా కూడా అమలు చేయలే. తో వీళ్ళను ఈరోజు నువ్వు అనడానికి హక్కు అర్హత లేదు. ఈ ప్రభుత్వం పోదు 5 సంవత్సరాలు, ఏం పీకలేవు నువ్వు. నీ దగ్గర 13 కాపాడుకుంటే సంతోషం. 13కు లోపలికి అయిందంటే నువ్వు ఏడైనా బొర్లాడుకో. ప్రెసిడెంట్ దగ్గరవో ఐక్యరాజ్య సమితివో నువ్వు డిబేట్లు పెట్టి నువ్వు పెడితే ఎవడు రాడు. తినడానికి తాగడానికి ఎవరన్నా మిత్రులు వస్తారేమో. నేను ఎప్పుడైతే నువ్వు డిసైడ్ చేసినావో కాన్స్టిట్యూషన్ క్లబ్ అంటూ నువ్వు ఇక్కడ అంటున్నావు, మేము కూడా కొంత ఓ దళాన్ని తయారు చేసుకొని అదే ఢిల్లీలో మేము ఒక కౌంటర్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాం. అయ్యా ఇది అవన్నీ ప్రతులు అందరికీ పంపుతాం. అన్ని పక్షాలకు ఏదైతుందో విత్ డాక్యుమెంట్ అన్ని డేటా ఎవడెప్పుడు కలిసిండు, దండలు ఎప్పుడు వేసుకున్నాడు, డేట్లతో సహా డేటా ఉంది. ఆ డేటా అంతా తీసుకుపోయి అన్ని పార్టీలకు ఇస్తాం మేము. ఇది వీళ్ళ చరిత్ర. ఇప్పుడు ఇది ప్రజలు గమనించాలా. కాకుండా సీరియస్గా ఈరోజు కాంగ్రెస్లో విప్పులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, లెజిస్లేటివ్ మంత్రులు. రికార్డు ఉంటుందా అక్కడ? అసెంబ్లీలో రికార్డు దొరుకుతుందా? ఆయన చిత్రగుప్తుడు, చాణిక్యుడా చిత్రగుప్తుడు ఉన్నాడు కదా, నారదుడు అంటారు. ఏది ఇప్పుడు ఆచార్యులే అందరప్పుడు ఆయనే సెక్రటరీ. అన్ని రికార్డు దొరుకుతుంది కదా. శ్రీకాంత్ గారిని అడిగితే సిఎల్పిలో దొరుకుతుంది కదా, ఎవరెప్పుడు కలిసిండ్రు, ఏం సంగతి, పిటిషన్ ఎప్పుడు ఇచ్చిండ్రు, కోర్టులు ఎప్పుడు ఉన్నాయి, ఇవన్నీ. జంధ్యాల శంకర్ గారిని అడిగితే చెప్తాడు కదా, రామకృష్ణ అడిగితే చెప్తాడు. ఏ ఒక్కటి ఏదో ఆయారం ఏమంటారు అంటే ఉనకదంపుడు లెక్క మాట్లాడుతుండ్రు. మేము మా స్ట్రెంత్ వచ్చేదానిక మేము చేర్చుకుంటాం అంటాడు శ్రీనివాసరెడ్డి. ఎట్లా చేర్చుకుంటావా శ్రీనివాసరెడ్డి గారు అడుగుతున్నా. అనైతికమా కాదా? అనైతికమా కాదా? నీ ముఖ్యమంత్రి రాళ్ళు కొట్టమన్నాడు, నానా దుర్భాషలు ఆడినారు. ఈరోజు దానివల్ల నీకు ప్రతిష్ట పెరుగుతుందా, ప్రతిష్ట తగ్గుతుందా? ఆ 12 మంది డిఫెక్ట్ అయితే 10 మంది ఓడిపోయి 2 గెలిచారు కదా. రేపు ఇది కాంగ్రెస్కి అప్రతిష్ట. నిజంగానే మీకు నమ్మకం విశ్వాసం ఉంటే రాజీనామా చెప్పేయండి. బలవంతులు ఎవరుతుందో 5గురునో 6గురునో 7గురునో అది చెప్పేయండి. కానీ ఈ విధంగా చేయడం ఏదైతుందో ఇది కూడా కాంగ్రెస్కు రేపు రాబోయే రోజుల్లో ఇది నష్టం ఎదుగుతుంది. రాజశేఖర రెడ్డి గారికి ఓపెన్గా చెప్పాము, టీఆర్ఎస్ అని చేర్చుకుంటే రాబోయే రోజుల్లో నష్టం జరుగుతుందని చెప్పాను. ఓపెన్గా మీకు రికార్డుగా నేను రికార్డుగా చూపెడతాను, ఇంటర్వ్యూస్లో చూపెడతాను. రాజశేఖర రెడ్డి గారు అర్జునుడు శిఖండిని పెట్టి యుద్ధం చేసిండు. బట్ మీరు ధర్మ యుద్ధం చేయండి, అధర్మ యుద్ధం చేయండి అని చెప్పి నేను ఆర్టీసీ చైర్మన్కి చెప్పాను. టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి నీకు బత్తాసు వాడి నీకు భజన చేయవలసిన అవసరం లేదు. లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు, వేల మంది జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి నాయకులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారు. మీ ప్రభుత్వాన్ని మీ పాలసీను మేము సపోర్ట్ చేస్తూ మాట్లాడాలి. ఈ ఏదైతుందో ఆపర్చునిస్ట్ ఏదైతుందో అవకాశవాదులు కాదు. దీనివల్ల రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నష్టం జరుగుతుందని చెప్పాం. నష్టం కూడా జరిగింది. 183 ఎక్కడ 150 స్థానాలకు వచ్చింది కదా 2009లో. వాళ్ళకి ఎవరికైతే టికెట్లు ఇచ్చారో వాళ్ళు ఓడిపోయింది కదా. ఒక జగ్గారెడ్డి గెలిచిండు కదా, ముకుందరెడ్డి ఓడిపోయింది కదా, నారాయణ పటేల్ ఓడిపోయింది కదా. టీఆర్ఎస్ వాళ్ళని తీసుకొని టికెట్ ఇస్తే ఓడిపోయాను. టికెట్లు ఇచ్చారు కొందరికి, ఓడిపోయింది కదా. నేను అనుకుంటున్నాను సంతోష్ రెడ్డి కొడుకు ఇచ్చారు, ఆయన కూడా ఓడిపోయాడు కదా. ఓన్లీ తూర్పు జయప్రకాష్ రెడ్డి మాత్రమే
రెబల్గా వచ్చి కాంగ్రెస్ టికెట్ పొంది 2009లో గెలిచినోడు సంగారెడ్డి నుంచి ఓన్లీ జగ్గారెడ్డి. ఇది కాంగ్రెస్ వాదులు కూడా అందరు గమనించి టీఆర్ఎస్ను ఎదుర్కొంటాను కోసం టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ పోయి టీఆర్ఎస్ అవుతుంది. ఇది రేపు ఢిల్లీలో ఆయన రిప్రజెంటేట్ చేస్తే దీనికి మీరు కౌంటర్గా అక్కడనే ఆయనకు ప్రదర్శన చేసి అవసరమైతే ఆయన కాన్స్టిట్యూషన్ క్లబ్ దగ్గర పోయి అన్ని నేషనల్ మీడియా కానీ స్టేట్ మీడియా మన రాష్ట్ర మీడియా కానీ అన్ని పక్షాలకు కూడా ఏదైతుందో ఈ డాటా అంతా తీసుకొని శ్రీకాంత్ సిఎల్పిలో ఉంటుంది, మీకు అసెంబ్లీలో దొరుకుతుంది విత్ ఫోటోగ్రాఫ్స్, ఎవరు ఎప్పుడు చేరింది అనేది స్పీకర్స్ డిస్పోజ్ చేయండి. 2007 నుంచి 2009 జరిగిన సంఘటన అవన్నీ తీసుకొని ఏదైతుందో విఫలంగా ప్రజలకు చెప్పి దాన్ని కనువిప్పు చేయండి తప్పితే ఏదైతుందో ఏదో మన ఇది అల్లిపిల్లిగా చెప్పేది అవుతుందో తెలియకుండా మీడియాలో వచ్చి మాట్లాడడం మంచిది కాదు. మంత్రులు కానీ నాయకులు కానీ అని మీ యోయో ద్వారా 2 చేతులు పెట్టి దండం చెప్తున్నా. రాజశేఖర రెడ్డి పీరియడ్లో తప్పు చేయలేదు టెక్నికల్గా. అలాగే 2014 నుంచి 18 తప్పు చేసిండ్రు టీఆర్ఎస్, 18 నుంచి 23 తప్పు చేసిండ్రు. ఇక స్థానిక సంస్థలు అయితే ఇక లెక్కలేనంత వేల మంది అనుకోండి, అవి చెప్పదలుచుకోలేదు. బట్ కేటీఆర్ శుద్ధ అబద్ధాలు మాట్లాడుతున్నాడు. కానీ ఇప్పుడు ఇంత జరిగిన చేతుకాయలకు ఆకులు పట్టుకున్నట్టుగా ఏమవుతుందంటే ఈ ప్రజా సంబంధాల విషయంలో మేము ఫెయిల్ అయ్యామని చెప్తున్నారు. మరి 10 ఏళ్ళు ఏమైపోయారు సార్ మరి నిజంగానే? అహంకారం కదా సార్, అహంకారం. తండ్రి అన్న పోతే మర్యాదగా మాట్లాడుతుండే, ఈయన ఎమ్మెల్యేలు మంత్రులు పోతే ఇంటర్వ్యూ ఇస్తుండే కావచ్చు, నడుచుకుంటే చెప్పు అని చెప్పు, అంతే నడుచుకుంటే మాట్లాడు, నడుచుకుంటే మాట్లాడు అన్న, వాకింగే చెప్పు అంతే. టైం ఇచ్చి ఓపిక, దెర్ ఇస్ నో క్వశ్చన్. ఏమైనా డబ్బులు సంపాదించారండి ఫుల్గా. ఈరోజు రాష్ట్రాన్ని సిస్టమ్స్ను భ్రష్టు పట్టించారు సార్. ఫోన్ ట్యాపింగ్ చూస్తున్నాం కదా సార్, మనం మాట్లాడుకున్నాం, చాలాసార్లు మాట్లాడుకున్నాం దీని మీద. రేపు ప్రభాకర్ రావు గారు వచ్చినాక వీళ్ళందరూ ఏం సంగతి అవుతుంది. ఇవాళ ఈ కవితమ్మ జైలుకి పోయింది కదా, ఈరోజు ఆయన ఢిల్లీకి పోయింది ఏదైతుందో, ఇద్దరు పోయింది అది దీనికోసం పోయిందా? వాళ్ళ ప్రయత్నం ఏదైతుందో బీజేపీ తోటి లాలు చేయి, అవసరమైతే బీజేపీతో కలవడానికి ప్రయత్నం చేసి రాజ్యసభలో ఇవాళ 7గురికి 4 ఉన్నారు. వాళ్ళు 3 కాంగ్రెస్, కేశవరావు గారు రాజీనామా చేసిన కనుక కాంగ్రెస్కి వస్తాయి అనుకోండి, 2 ఆల్రెడీ వచ్చినాయి కదా, 4, 3 ఈ రాజ్యసభను ఏదైతుందో వాళ్ళకి సాయం చేయడానికి. వాళ్ళకి స్ట్రెంత్ లేదు కదా, ఫుల్ స్ట్రెంత్ లేదు. ఎవరికి? బీజేపీకి మెజార్టీ ఉండొచ్చు, 2/3 లేదు ఏదైనా అమెండ్మెంట్ చేయాలంటే. లోక్సభలో వస్తుంది, రాజ్యసభలో. అలాగే అక్కడ జగన్ 11కు 11 నడతారు. 11 మంది రాజ్యసభ సభ్యులు, 11. ఇక్కడ 7లో 4 ఉన్నారు, అంటే 15 మంది 2 రాష్ట్రాల్లో. ఇద్దరు వాళ్ళు బీజేపీతో సఖ్యత ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. కవిత గారిని ఎలా బయటికి తీసుకురావాలనేది తప్పుడు వాళ్ళకి. కేసీఆర్ని ఇబ్బంది పెట్టేందుకే కవితను జైల్లో పెట్టించారు అనేది కూడా ఆయన మాట్లాడాడు. ఒకటి సార్, ఏమన్నా దేనికి ఏమన్నా ఇబ్బంది పెట్టడం, కేసీఆర్ ఇబ్బందులు గురి చేయడం. ఈరోజు సార్ ఆయన అనూస్ వాళ్ళ కొడుకున్నాడు కదా సార్, దాంట్లో ఉన్నాడు కదా. ఇప్పుడు అప్రూవర్గా మారిన వాళ్ళు ఓపెన్గా చెప్పింది కదా, అదే పిల్లి అంటూ నీ బినామే కదా సార్. వాట్సాప్ చాటింగ్స్ ఉన్నాయి సార్, గంటలు. అంటే కొన్ని సంభాషణలు, అంటే అవి బయటికి చెప్పలేరు, కోర్టుకి ఇవ్వలేరు. అంటే మనము నాకు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం గగురుపాటుగా, అంటే అది ఆ మాటలు విన్నప్పుడు నేను చెవులు మూసుకున్నాండి, వినలేకపోయినా. వాట్సాప్లో సంభాషణ ఏదైతుందో పిల్లయ్య గారికి కవిత గారికి జరిగిన సంఘటనలు, అథెంటిక్, అంటే పవర్ఫుల్ మ్యాన్ ఇన్ ద బీజేపీ. నాకు చెప్పిన అతను వెరీ పవర్ఫుల్ గై. వాట్సాప్ చాటింగ్ కూడా ఉంది సార్ వాళ్ళ దగ్గర. నువ్వేం చేయకపోతే మరి ఏం ఆధారాలు లేకుండానే కవితను ఇబ్బంది పెట్టి జైల్లో పెట్టించారని మాట్లాడుతున్నారు కదా సార్. ఎట్లా పెడతారండి ప్రూవ్ చేయలేకపోతే మాకు కడిగిన మా ముచ్చులో బయటకు వస్తా అని చెప్తున్నారు ఇప్పటికీ. చూస్తాం కదా. అక్కడ మనీ ట్రాన్సాక్షన్ అయింది, ఆ మనీ ఇక్కడికి ఇన్కమ్ హోల్సేల్ మనీ వచ్చింది, దాని పేరు మీద ల్యాండ్ కొన్నారు. అందుకోసం అనిల్ కూడా అరెస్ట్ చేస్తా అంటే అప్పుడు అనిల్ దొరకలే కదండి. అనిల్కి ఏదైతుందో అమౌంట్ వచ్చింది, ఆ అమౌంట్ మీద ల్యాండ్ కొన్నారు. అవును సార్, 3rd డిగ్రీ అయితే చేయలేదు కదా సార్, 3rd డిగ్రీ సిస్టమ్ పోయింది కదా సార్. పిల్లయ్య ఓన్ ఇచ్చిండు కదా సార్, అదంతా పోనీ సార్. పిల్లయ్య నీకు సంబంధం లేకపోతే వాడు వ్యాపారస్తుడు, పిల్లయ్యకి నీకేం క్లోజ్ అండి? తిరుపతిలో పోయి ఎందుకు వాళ్ళతో ధర్మదర్శనంలో నువ్వు ఏదైతుందో విఐపి దర్శనం చేసుకొని ఫోటోలు ఎందుకు దిగింది పిల్లయ్యతోటి? పిల్లయ్యకి నీకేం సంబంధం? టీఆర్ఎస్ మెంబరా, లేకపోతే నీకు టీఆర్ఎస్కి ఏమైనా సాయం చేసినోడా? ఓన్లీ వ్యాపార సంబంధమే కదా.
కుటుంబ అనుబంధం ఉంటేనే కుటుంబ సభ్యులతో పిల్ల ఉన్నాడు కదండి. తిరుపతి చూశారు కదా సార్ మీరు ఫోటో. తో 100% ఏదైతుందో 100% కాదు, 100 ఇప్పుడు 150 కోట్ల జనాభా, 150 crores ఆమె రిటైల్లో లేదు, హోల్సేల్లో ఉంది సార్. అంతే సార్ ఉద్యమ కాలములనే కొన్ని చెప్పొద్దు సార్. కొందరు ఎన్ఆర్ఐకు ల్యాండ్లు చూపెట్టి ఆ పేపర్లు ఇస్తే ఆ పేపర్లు వెరిఫై చేసుకొని నా ఒక మిత్రుడు ఇదంతా గ్యాంబ్లింగ్ ఉంది బాగా లేదమ్మా అంటే, లేదన్నా అగ్రిమెంట్ చేసుకుందాం అంత ఫేక్ అయితే ఇంకైతే జై తెలంగాణ అంటే అయిపోతా అని చెప్పింది. అప్పటికి ఇంకా చీఫ్ మినిస్టర్ కాలేని ఎవరు అలా చాలా జరిగినాయి కదా సార్. ఓవర్ అంబిషియస్ అండి, ఓవర్ అంబిషియస్ అమ్మాయి. సారీ అలా ఫామ్ హౌస్లు ఏందండి మీకు ఇదివరకు చూపాను కదా. బాకారం అజీజ్ నగర్ 3 ఫామ్ హౌస్ సార్, 1500 కోట్లు ఉంటాయి, 1500 crores. భారతదేశ చరిత్రలో ఇండియన్ హిస్టరీలో ఏ ఒక్క ముఖ్యమంత్రి ఫ్యామిలీ అన్నా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అండ్ ఇక్కడ వీళ్ళు తప్పితే అవును అక్కడ సింగిల్ మ్యాన్ సంపాదించింది, ఇక్కడ కుటుంబ సభ్యులంతా 1000 కోట్ల రూపాయలు. తిండికి లేనోళ్ళు, కార్ మెయింటైన్ చేసిన శక్తి లేనోళ్ళు, కేసీఆర్ మంత్రి అయి మళ్ళీ మాజీ మంత్రి అయినా కూడా ఏమీ లేని పరిస్థితిలో ఏ పూటకు ఆ పూట ఒకరు సోడా తేవాలి, ఒకరు మిరపకాయ బజ్జీ తేవాలి, ఒకరు బాటలు తేవాలి ఉద్యమ కాలంలో. ఇవన్నీ మేము కళ్ళారా చూశారు. అవును, ఈరోజు మీరు ఇంత గంట పదంగా చెప్తున్నారంటే కళ్ళారా చూసి చూడబట్టే కదా. వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంది, వాళ్ళ కుటుంబం ఏంది, వాళ్ళ కుటుంబం ఉన్న బ్రదర్స్, వాళ్ళ కోడలు మేనకోడలు వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ ఇప్పుడున్న పరిస్థితి ఏదైంది, ఇవన్నీ. కానీ భారతదేశ చరిత్రలో ఇంత రిచెస్ట్ ఒక ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు కొన్ని 1000 కోట్ల రూపాయలు, ఒక్కొక్కరు 100 కోట్లు 1000 కోట్లు, ఒక 15-20 మంది సంపాదించిన ఇన్సిడెంట్ ఇండియన్ హిస్టరీలో ఇప్పటి వరకు లేదు. ఇక్కడ కేసీఆర్ గారు, అక్కడ జగన్. దేశంలో సార్, అవును, ఇండియన్ హిస్టరీలో ఇట్ ఈస్ ఆన్ ద ఫ్యాక్ట్స్. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు కేటీఆర్ గారు మళ్ళీ మాట్లాడుతున్నారు, ఏది జగన్మోహన్ రెడ్డికి 40% ఆల్రెడీ ఓటింగ్ వచ్చింది, ఈజ్ ఎ హీరో అంటున్నాడు సార్. అక్కడ సింగిల్ పార్టీ కదా సార్, అవును, వాళ్ళు కూటమి, అవును, వాళ్ళకు 57 వస్తే కాంగ్రెస్కి 2-3 వచ్చింది, ఇంకో పార్టీ లేదు కదా సార్. అవును, రేపు సిచ్యువేషన్ అట్లా ఉండదు కదా సార్. ఇప్పుడు 40% వచ్చిందా 45 వచ్చిందా వేరే సంగతి. అట్లా అంటే తిరుపతి లోక్సభలో సార్ 2 లక్షల పైన మెజార్టీ వచ్చి టీడీపీకి, కూటమికి వాళ్ళ అభ్యర్థి ఓడిపోయింది సార్, బీజేపీ వరప్రసాద్ ఓడిపోయింది సార్. ఎవరు గెలిచిండ్రు? వైఎస్ఆర్పీ గెలిచింది. 7 అసెంబ్లీ కూటమి. నేను అనుకుంటున్నా చిత్తూరు 3, 4 నెల్లూరు, 7కి 7 2 లక్షల పైన మెజార్టీ ఓట్లు అన్నీ కలిపితే పోయింది. అంత క్రాస్ అయింది లోక్సభలో విత్ ఇన్ 10 secondsలో. అంటే మన 10 seconds ఆఫ్ ఓట్ ఎంపీ చేసి ఎమ్మెల్యే ఇచ్చినాక. అదంతా లెంతీ అనుకోండి, నెక్స్ట్ టైం తీసుకున్నాము. ఇది క్లారిటీ ఉండడానికి ఓన్లీ ఆన్ డిఫెక్షన్ మీద ప్రగల్భాలు బలికి రిపోర్టర్స్ అడుగుతూ నువ్వు కాంగ్రెస్ రిపోర్టర్, నీకు జవాబు నువ్వు అడిగిందే నేను జవాబు చెప్తా అంటాడు. ఎంత అహంకారం అండి, ఎంత అహంకారం అండి. అది మేము 2/3 రాజ్యాంగం ప్రకారం చేసినట్టు. అంటే విడతల వాడు చేస్తే రాజ్యాంగం అవుతుందా? వెరీ రాంగ్. ఆయన అన్ని అభూత కల్పన. 67 గయారం కాదు, కమ్యూనిస్ట్ పార్టీలే విడిపోయినాయి అన్న, ప్రధానమంత్రులే దిగిపోయారు కదా 2 ప్రధానులు. అప్పుడు డిఫెక్షన్ బిల్ లేదు, దానికి దీనికి పోలిక లేదు, అన్ని అబద్ధాలు మాట్లాడాడు. మేము కాన్స్టిట్యూషన్ క్లబ్ పెడతారు కదా, మేము కూడా దళం పోతాం కదా అక్కడ, మేము దాని ముంగటనే పోయి మేము ప్రతులు పట్టుకొని మేము ఛాలెంజ్ అంటాం కదా. ఏది ఎక్కడైతే మీటింగ్ పెడతాడో, ప్రెస్ క్లబ్ పెడతాడో, కాన్స్టిట్యూషన్ పెడతాడా, మేము చూసుకుంటాం కదా సార్. దళం తయారైపోతాం కదా అక్కడికి. ఇక ఇది పేపర్లు, రా బిడ్డ ముంగడికి రా, ఇగో ఇవి ఫోటోలు, ఇగో అప్పుడు స్పీకరు సురేష్ రెడ్డి గారిని ఇంటర్వ్యూ తీసుకోమంటాం నేషనల్ మీడియా, సురేష్ రెడ్డి గారిని ఇంటర్వ్యూ చేయమంటాం. ఇట్లే ఇప్పుడు ఉన్నాడు కదా బూట్ పాలిష్ ఏదైతుందో చెప్పులు మోసిన పోచారం శ్రీనివాసరెడ్డి, ప్రజెంట్ ఇప్పుడు ఎమ్మెల్యే కాంగ్రెస్లో గెలిచిండు, ప్లస్ మత్స్యనాచారి. తీసుకోండి ఇంటర్వ్యూ. నిజంగా వాళ్ళకు రాజకీయాలు ఉండి నీతి నిజాయితీ ఉంటే నువ్వు ఇంటర్వ్యూ నువ్వు తప్పు చేసినా అని చెప్పు. ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఇప్పుడు ఎవరు సుముఖంగా ఉండలేదు, ఎందుకంటే ఇవన్నీ మళ్ళీ బయటపడతాయి కదా, చెప్పలేని పరిస్థితి ఆడ కూడా. సరే ఏదేమైనా సార్ చాలా చక్కగా, అంటే నిజంగానే కేటీఆర్ గారు చేస్తున్నట్టు ఏదో గురి కింద నలుపు తెలియదున్నట్టుగా ఆ చందంగా నడుస్తుంది వ్యవహారం. సో మీ దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, మీరు అప్పటి నుంచి ఉన్నారు, ఎవరేంటో చెప్పగలుగుతున్నారు కాబట్టి చూద్దాం ఏం జరుగుద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.